గ్రాఫాలజీలో బాగా అనుభవం ఉన్నటువంటి గ్రాఫాలజిస్టులు చెప్తారండి. సో ఈ విధంగా గ్రాఫాలజీకి సంబంధించిన కొత్త సబ్జెక్ట్ అనేటువంటిది సిగ్నేచర్ లో ఇంక్లూడ్ అయ్యిందండి. ఇంకా కూడా సిగ్నేచర్ లో ఇంక్లూడ్ గ్రాఫాలజీ చాలా చిన్న పార్టే. యాక్చువల్ గా సిగ్నేచర్ లో వేదిక్ సిగ్నేచర్ అనేటువంటి మెథడ్ నేను యూజ్ చేస్తానండి. ఈ వేదిక్ సిగ్నేచర్ మెథడ్ అనేటువంటిది సౌత్ ఇండియాలో ఫాలో అయ్యేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనే. దానికి నేను చాలా గర్వపడతాను, ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తిగా టోటల్ సౌత్ ఇండియాలో ఫాలో అయ్యేటువంటి వ్యక్తి నేనే అనమాట. వేదిక్ న్యూమరాలజీ, ఈ వేదిక్ న్యూమరాలజీ మొత్తం కూడా ప్యాటర్న్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. అంటే ఈ ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో వేదిక్ సిగ్నేచర్ అంటాం దీన్ని మనం. ఈ వేదిక్ సిగ్నేచర్ లో ఫస్ట్ లెటర్ ఎట్లా ఉండాలి, మధ్య లెటర్ ఎలా ఉండాలి, ఎండింగ్ లెటర్ ఎలా ఉండాలి, ఎందుకంటే మన లైఫ్ అనేటువంటిది ప్రతి లెటర్ డిసైడ్ చేసిద్ది. ఓకే, ఈ రాసేటువంటి ఫస్ట్ లెటర్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా ఉంటుంది. దాంతో పాటుగా మీ రాశి ఏంటి, మేషరాశ, వృషభ రాశ, ఎలాంటి రాశి వాళ్ళు ఎటువంటి స్ట్రోక్ ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి మీ వృత్తి ఏంటి, మీ వృత్తికి అనుగుణంగా ఫస్ట్ లెటర్ అనేటువంటిది ఉందా లేదా, ఇవన్నీ కూడా వేదిక్ సిగ్నేచర్ లో మాత్రమే మనకి తెలుస్తాయి.